నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా నాన్న సంగీ కాదు, మా నాన్న సంగీ అంటూ ఆరోపిస్తున్నారు అంటూ ఐశ్వర్య రజనీకాంత్ గురించి బాధపడ్డారు. అసలు ఎందుకు సంగీ అనే మాట బయటకు వచ్చింది, ఆవిడ ఎందుకు బాధపడాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఎందుకు రజనీకాంత్ గారిని సంగీ అనే అంశం తెర మీదకి వచ్చిందంటారు? ఇప్పుడు అంటే సంగీ అంటే ముందు మన హిందుత్వ భావాలకు దగ్గరగా ఫాలో అయ్యేవాళ్ళు అని అర్థం. సంఘీ అంటే సంఘ పరివార్ ఇట్లా పదాలు ఉన్నాయి కదా. సంఘీ అంటే అది ఆ సంఘీ అంటే రజనీకాంత్ మీద ఇటువంటి ఆరోపణలు ఎందుకు వస్తాయంటే కొంత ఆయన ఆధ్యాత్మికవాది, పైగా కొంత బీజేపీ వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి. అటు మోడీ గారితో సన్నిహిత సంబంధం ఉంది, అటు యోగి ఆదిత్యనాథ్తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే కొద్దిగా బీజేపీ వాళ్ళు ఆయనకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. అంత మాత్రాన ఆయన సంఘీ అనటం కరెక్ట్ కాదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే మన రామాలయం మన బాలరాముడి ప్రతిష్టాపన కూడా ఆయన వెళ్ళారు, ఆయనకు ఆహ్వానం అందింది. ఆహ్వానం వెళ్ళినంత మాత్రం సంఘీ అయిపోతారా? అది కాదు. చిరంజీవి గారు వెళ్ళారు కదా, చిరంజీవి గారిని సంఘీ అనాలా? అంటే తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే అక్కడ కొంత అంటే ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటారు ఎక్కువ. తమిళనాడు రాజకీయాలన్నీ మత రాజకీయాలకు దూరంగా ఉండే పార్టీలు ఉంటాయి. అసలు రాజకీయాలే లేవని దూరంగా వెళ్ళిపోయిన రజనీకాంత్ని రాజకీయాలు ఆపాదించడం కరెక్ట్ కాదుగా. ముందు ఇప్పుడు హిందుత్వ భావజాలం అంటే ఆధ్యాత్మికత వేరు, హిందూ భావజాలం వేరు. ఇంకొక డౌట్ సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు సంఘీ అంటే హిందూ భావాలు కలిగిన వ్యక్తి అనేసి. హిందూ భావాలు కలిగిన వ్యక్తిగా ఉండడం ఏమన్నా తప్పంటారా? అదేం తప్పు కాదు. అంటే హిందూ భావాలు కలిగిన వ్యక్తి రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉండడం అనే భావంతో అనుకుంటున్నారు. అంటే ఆయన బీజేపీ మనిషి అనే భావన క్రియేట్ చేసి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య స్పందించి మా నాన్న సంఘీ అయితే ఆయన లాల్ సలాంలో మొయినుద్దీన్ పాత్ర ఎందుకు పోషిస్తారు అనే ప్రశ్న అడిగింది ఆవిడ. దాంట్లో మా నాన్న ఆ పాత్ర పోషించారు కదా, నటుడికి ఏముంది, నటుడు ఏదైనా పోషిస్తాడు, ఏది ఇచ్చినా చేస్తాడు. అట్లా దీని మీద ఆవిడ చాలా భావోద్వేగానికి గురైంది అని చెప్పి వార్తలు రావటం, దీని మీద కూతురు స్పందన మీద కూడా రజనీకాంత్ కొద్దిగా కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారని వార్తలు రావటం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఇక రజనీకాంత్ ఫస్ట్ ఏంటంటే సినిమాలు తప్ప రాజకీయాలు లేవు. ఒక పక్క ఆయన చేతిన సినిమాలతో ఉన్నాడు. ఆయన 70 ఏళ్ళ పైబడిన వయసులో ఆయన చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక పక్క లాల్ సలాం రేపు ఫిబ్రవరి 9 రిలీజ్ కాబోతుంది. ఇంకో పక్క వేటగాడగా జ్ఞానవేల్ రాజా వాళ్ళు చేసే సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో జైలర్ 2 ఒకటి ఉంది. అలాగే లోకేష్ కనకరావు డైరెక్షన్లో ఇంకొక సినిమా ఉంది. కార్తీక్ సుబ్రా డైరెక్షన్లో ఇంకో సినిమా ఉంది. ఇట్లా ఒక 5-6 సినిమాలు కనిపిస్తున్నాయి ఆయనకి. ఇవన్నీ ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ రజనీకాంత్ అంత బిజీగా అప్పుడు సినిమాల పరంగా ఇంకో హీరో లేడని చెప్పాలి. ఓ పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని ఈ మధ్యలో డిస్టర్బ్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారండి. అది ఎవరిని ప్రశాంతంగా ఏ పని చేసుకుని ఇవ్వట్లా. అందుకని చెప్పేసి అసలు సెల్ ఫోన్లు కూడా పక్కన పడేసేసి హిమాలయాలకు వెళ్ళిపోయారు. రజనీకాంత్ లాంటి వాడు ఆ పని చేస్తాడు. ఇవన్నీ పక్కన పడేసి సినిమాలు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇదివరకు ఆయన అట్లా వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ఏంటో కానీ మళ్ళీ జనారణ్యంలోకి వచ్చేసి ఆయన తిరుగుతూ ఇలాంటి నిందలు పడాల్సి వస్తుంది. అయితే మీరు అన్నట్టు తమిళనాడులో ఎక్కువగా ఈ మతపరమైన, ఇప్పుడు మన తెలంగాణలో కానీ లేకపోతే సౌత్ ఇండియాలో కొద్దిగా ఉన్నాయి మతవాదులు, మత కుల పార్టీలు అన్నీ ఉన్నాయి. కానీ తమిళనాడులో అలా ఉండదు. ఇప్పుడు కామరాజ్ నాడార్ కానీ లేకపోతే ఇప్పుడు స్టాలిన్, డిఎంకి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ భావజాలం కమ్యూనిస్ట్ మన భావజాలం ఎట్లాగో ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుణ్ణి వాటిని ఒప్పుకోరు. అన్నాదురై దగ్గర నుంచి ఇట్లా వచ్చినాయి ఇవన్నీ. అందువల్ల మీకు అక్కడ ఆ భావజాలం అంతా కొంత ఇదిగా ఉంటుంది తమిళనాడులో. అలాంటి వ్యక్తులకే అక్కడ మింగిల్ అవుతూ ఉంటారు సాధారణంగా. సెక్యులర్స్ అంటే వాళ్ళు సెక్యులర్ అనుకోవచ్చు, లేదా నాస్తికులు అనుకోవచ్చు, ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. కానీ అన్ని చోట్ల ఉండే పరంగా అక్కడ ఉండదు, తమిళనాడులో ఉండదు. కాబట్టి రజనీకాంత్కి ఏంటంటే కొద్దిగా ఆ ముద్ర కొంత ఈ భావజాలం ఉన్న వ్యక్తులతో దగ్గరగా ఉంటాడు. ఆధ్యాత్మికత ఉండటం వల్ల కొంత తన భావాలు వాళ్ళకి దగ్గరగా ఉండటం వల్ల ఆయన చేస్తూ ఉంటాడు. యోగి ఆదిత్యనాథ్ కలిసినా, యోగి ఆదిత్యనాథ్ కలిసినా కానీ, మోడీని కలిసినా కానీ కారణం ఏంటంటే ఆ భావజాలం వల్ల. కొంత ఏంటంటే ఆధ్యాత్మికత వల్ల. ఆ భావజాలం కాదు, సంఘీ భావజాలం కాదు జనరల్గా. అంటే బీజేపీ మనిషి కాదు, ఆధ్యాత్మికత కోసం ఆయన వెళ్తూ ఉంటాడు, హిమాలయాలకు వెళ్తూ ఉంటాడు, ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాడు ఆయన. అదే బాబా సినిమా కూడా సినిమా ఫ్లాప్ అయ్యి డబ్బులు పోయినా కానీ ఆ సినిమా చేయడానికి కారణం ఏంటి? ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత వేరు, ఈ సంఘీ అనే పదం వాళ్ళు ఉపయోగించిన దాని అర్థం వేరు. అది ఆధ్యాత్మికత వేరు ఇక్కడ చెప్పాల్సింది. ఓకే, ఇకపోతే ఇది పక్కన పెడితే ఇప్పుడు రాబోయే కాలంలో రజనీకాంత్ గారు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారా? రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారా? రాజకీయాల్లో ఇప్పుడు మనిషిడు ఆయన పార్టీ పెడదాకా వెళ్ళిపోయిన తర్వాత అనారోగ్యం పాలయ్యి ఆయన దూరం అయిపోయారు కదా. ఇక రాజకీయాల ప్రస్తావనే లేదు ఆయన జీవితంలో. ఇక రాజకీయాలు తీసేసినట్టే.
లేవు, అసలు రాజకీయాలు లేదు ఆయన, ఓన్లీ సినిమాలు. అసలు ఇప్పటికీ ఇంత 70 ఏళ్ళ 73 ఏళ్ళ వయసులో ఇన్ని సినిమాలు చేయటం అంటే మాటల. అందుకని చాలా ఫాస్ట్గా సినిమాలు చేయడానికి కారణం కూడా, ఎక్కువ సినిమాలు అంగీకరించడానికి కారణం కూడా, వయసు ఉండగానే ఏదైనా సినిమాలు టకటక చేయాలి. ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారు ఎవరైనా, అసలే ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం, ఆ మధ్యన హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇదయింది. అందుకనే చాలా ఫాస్ట్గా సినిమాలు పూర్తి చేయాలి. మన శిల్పం చెక్కిన సినిమాని చెక్కాలి, ఎక్కువ టైం తీసుకోవాలంటే ఆయన ఈ 4 సినిమాలు చేయలేరు కూడా. 2 సంవత్సరాలు ఒక సినిమా చేసేటి, గతంలో అట్లా చేసేవాడు ఆయన. ఆయన 3-4 ఏళ్ళకి అనవసరంగా బోల్ టైం వేస్ట్ చేసాడు అప్పట్లో. ఇప్పుడు ఆయన టైం వేస్ట్ చేసుకుని తెలుసుకోలేదు, చక్కచక్క సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. లాల్ సలాం 9 రిలీజ్ అవుతుంది, ఇప్పుడు జ్ఞానవేల్ రాజా, అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, భారీ తారాగణంతో ఆ సినిమా జరగబోతుంది. దాని తర్వాత లోకేష్ కనకరాజు సబ్జెక్ట్ ఒకటి ఉంది, మరి జైలర్ 2 నెల్సన్ దిలీప్ కుమార్ది, చాలా సినిమాలు ఉన్నాయి అది ఉంది. తర్వాత కార్తీక్ సుబ్బరాజు కూడా ఏదో సినిమా ఉందంట. ఇట్లా రకరకాల సినిమాలు ఉన్నాయి ఆ లైన్లో. చిరంజీవి గారి కన్నా ఎక్కువ సినిమాలు ఆయన చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు. అందుకే రజనీకాంత్ చూసి చిరంజీవి గారు కూడా తన స్పీడ్ పెంచుతున్నారు ఇప్పుడు. పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఇంక బాధ్యత పెరిగినట్టే కదా, ఆయన కూడా పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఆయన తనేంటో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూసుకుంటాడు ఆయన. అట్లా ఉండాలి. కానీ మనం ఏదో వాళ్ళు ఇట్లా ముద్రలు వేసినంత మాత్రం వీళ్ళు ఫీల్ అవ్వాల్సింది తెలియదు. అలా సోషల్ మీడియాలో వాళ్ళని టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రైట్ అండి. సో అక్కడ కావాలనే ముద్ర వేసి ఒక ఇంప్రెషన్ కలిగించడానికే ఇలా చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఆయన మీద. సో ఆయన పని ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు. మోస్ట్లీ ఆయన రాజకీయాలకైతే దూరంగానే ఉన్నారు రజనీకాంత్ గారు. సినిమాల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి రాబోయే కాలంలో రజనీకాంత్ నుంచి మంచి మంచి సినిమాలు అయితే త్వరలోనే రాబోతున్నాయి.